హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మీ అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ బాగుండాలి అని కోరుకుంటున్నాను కూడా. ఈ వీడియో వచ్చేసేసి థంబ్నెయిల్ చూసేసి చాలా క్వశ్చన్స్తో వచ్చుంటారు. వచ్చిన కొంతమంది అయినా కూడా అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి నేను ఈ వీడియోని యాక్చువల్గా 6 months బ్యాకే షూట్ చేద్దామని అనుకున్నాను. బట్ స్టిల్ అప్పటికి ఇంకా స్టెబిలిటీ లేదనమాట. మనం ఏదన్నా ఒక విషయం ఎవరికన్నా చెప్పాలి అని అనుకున్నా మనం ఫస్ట్ స్టేబుల్ గా ఒక ప్రాపర్ మైండ్ సెట్ తో, లేకపోతే ఒక కంక్లూజన్, లేకపోతే లేదు ఇప్పుడు అంతా బెటర్ గా ఉంది, ఇప్పుడు చెప్పొచ్చు ఈ సిచ్యువేషన్ ని అని ఉన్నప్పుడు షేర్ చేస్తే బాగుంటది అని చెప్పేసి ఇన్ని రోజులు పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చానమాట. నౌ ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ ద టైమ్ టు షేర్ అనిపించింది. ఇది మొత్తం నా కెరియర్ గురించే, అంటే నా ప్రొఫెషనల్ కెరియర్ గురించే ఉంటుంది ఈ వీడియో మొత్తం కూడా. జనరల్ గా ఫ్యాషన్ రిలేటెడ్ అలాంటివి ఏమీ ఉండవు అనమాట. ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే అట్లీస్ట్ కొంతమంది కన్నా ఇందులో మీకు కొన్నైనా కూడా యూస్ఫుల్ పాయింట్స్ ఉంటాయి అనమాట. అంటే అట్లీస్ట్ తెలుస్తుంది బయట ఐటీ ఆర్గనైజేషన్స్ ఎలా ఉన్నాయి, మనం ఎప్పుడు కేర్ఫుల్ గా ఉండాలి, అండ్ నేను చేసిన తప్పులేంటి, ఎందుకు కెరియర్ లో కొన్ని గ్యాప్స్ వచ్చాయి, అసలు ఒక పీరియడ్ ఉందన్నమాట. నేను ముందు ముందు వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ పీరియడ్ లో ఎంత స్ట్రెస్ లో ఉన్నానంటే అసలు అర్థం అవ్వలేదు అనమాట. లైఫ్ ఏంటి, ఇంతేనా ఇంకా నా లైఫ్ అన్నట్టు అయిపోయింది. సో అవన్నీ మీకు వీడియోలో క్లియర్ గా ముందు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇకపోతే వీడియోలోకి వెళ్తే ఫస్ట్ యాజ్ యూజువల్ అందరూ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కెరియర్ స్టార్ట్ చేసినట్టే నేను కూడా స్టార్ట్ చేశాను అనమాట. అయితే అందులో అంత స్పెసిఫిక్ గా నా కెరియర్ ఇనిషియల్ స్టేజెస్ గురించి చెప్పడానికి ఏం లేకపోయినప్పటికీ నా మ్యారేజ్ కి ముందు అంటే 2021 స్టార్టింగ్ లో నేను విప్రోలో జాయిన్ అయ్యాను. అంతకు ముందు వర్క్ చూసాలో అలా 1 or 2 ఆర్గనైజేషన్స్ లో చేశాను, కానీ అక్కడెక్కడా కూడా అప్పుడు అండ్ ఐటీ మంచి భూమ్ లోనే ఉంది. సో నాకు ఎప్పుడు కూడా ఒక స్ట్రగ్లింగ్ పీరియడ్ లాగా అలా ఏమీ అనిపించలేదు. అంటే ఒక ప్రొఫెషనల్ జాబ్ లైఫ్ అనేది ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. నేను అనుకోలేదన్నమాట, అంటే ఇలాంటి లైఫ్, ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అని అనుకోలేదు. చదువుకున్నాం, జాబ్ చేస్తున్నాం, ఇంకా లైఫ్ లాంగ్ జాబ్ చేస్తూనే ఉంటాం కదా అన్నట్టు అనేసి అనుకున్నాము. సో 2021 లో విప్రోలో జాయిన్ అయ్యాను. 2 years ఉన్నాను ఆల్మోస్ట్. అండ్ నేను ఎప్పుడు కూడా అంటే లైక్ జాయిన్ అయ్యేటప్పుడే వాట్ ఐ డిసైడెడ్ అంటే ఇంకా అనిపించింది, జనరల్ గా ఐటీ ఎంప్లాయీస్ కి తెలుసునే ఉంటది, ప్రతిసారి మనం జాబ్ మారినప్పుడు ఆ కంపెనీ పాలసీస్ కి కానీ, లేకపోతే ఆ కంపెనీ ఎన్వైరన్మెంట్ కి, వాళ్ళ కండిషన్స్ కి అన్నిటికీ సెటిల్ డౌన్ అవ్వడానికి మనం ఎలాగైనా కొంచెం టైం పడుతుంది. అండ్ అటు ప్యారలల్ గా అక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ అర్థం చేసుకోవాలి, వర్క్ అర్థం చేసుకోవాలి, అన్నిటికీ కొంచెం టైం పడుతుంది. సో నేను విప్రోలో జాయిన్ అయ్యేటప్పుడే నేనేమనుకున్నానంటే, లేదు ఇంకా విప్రో ఈజ్ మై లాస్ట్ కంపెనీ, నేను విప్రోలోనే రిటైర్ అయిపోవాలి. లేకపోతే ఒకవేళ జనరల్ గానే అమ్మాయిలు ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు జాబ్ చేస్తారు, తర్వాత పిల్లలు ఫ్యామిలీ అని చెప్పేసి మానేస్తూ ఉంటారు కదా. నాకు కూడా ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే నేను విప్రోలోనే ఇంకా నా లాస్ట్ జాబ్ అయిపోవాలి అన్నట్టు అనుకున్నాను అనమాట. నాకు ఎప్పుడు కూడా కెరియర్ ఒక హౌస్ వైఫ్ లాగా ఉండిపోవాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ స్టిల్ ఐఎమ్ ఓకే ఇఫ్ సిచ్యువేషన్స్ ఆర్ నాకు అట్లా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఉండాలి అని అనుకుంటే కూడా ఉండేలా ఉంటే విప్రోనే లాస్ట్ అయిపోవాలి అని అనేసి అనుకున్నాను. ఆ ఉద్దేశంతోనే విప్రో జాయిన్ అయ్యాను. 2 years హ్యాపీగా గడిచిపోయింది అనమాట. లాక్డౌన్, వర్క్ ఫ్రమ్ హోమ్. పెళ్ళైన కొత్తలో కొన్ని రోజులు మంచిగా మా అత్తగారు ఊరు, అమ్మగారి ఊరు పక్క పక్కనే, కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు ఇక్కడ తిరుగుతూ జాబ్ మంచిగా చేసేసుకున్నాం అనమాట. ఎలాంటి బాధలు ఏమీ లేవు. వీఆర్ హ్యాపీ యాక్చువల్లీ. సో 2023 జూన్ లో నేను విప్రో ఎలా అంటే వేరే క్లయింట్, హెచ్ఎస్బిసి అనే క్లయింట్ కి వర్క్ చేస్తుండే అనమాట. ఏ ప్రాజెక్ట్ అయినా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో అయిపోతుంది. ఒక ప్రాజెక్ట్ అయిపోతే ఐటీ కంపెనీలలో ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది. ఆ ప్రాజెక్ట్ రావడానికి గ్యాప్ ఒక 1 or 2 months పడుతుంది. దట్ డిపెండ్స్ అనమాట. అంటే కంపెనీలో ఉన్న ప్రాజెక్ట్స్ ని బట్టి కొంతమందికి 1 month లో వచ్చేయచ్చు, కొంతమందికి 1 year కూడా పట్టొచ్చు. ఆల్రెడీ ఐటీలో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటది 1 year 2 years. నాకు తెలిసిన కొంతమంది అయితే 3-4 years బెంచ్ మీద ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వేరేస్ అప్పుడు సిచ్యువేషన్స్ బాగున్నాయి అనమాట అంటే ఐటీలో. సో మనం ఎన్ని ఇయర్స్ బెంచ్ మీద ఉన్నప్పటికీ కూడా మనకు ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ అయితే ఉంటుంది, మీరు ప్రాజెక్ట్స్ తీసుకోండి, ఇలా బెంచ్ మీద ఉండొద్దు, ఖాళీగా ఉండొద్దు అని బెంచ్ మేనేజర్స్ నుంచి ప్రెషర్ అయితే ఉంటుంది. కానీ శాలరీ కట్ డౌన్ చేయడం
లేదంటే మొత్తానికే రెసిగ్నేషన్ చేయమని అడగడం, అలాంటివి నాకు తెలిసి అంతకు ముందు లేవు అని నేను అనుకుంటున్నాను. బికాస్ నేను ఎక్కడా వినలేదు, ఫేస్ చేయలేదు కూడా. నేను చేసిన ఆ 4-5 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ లో 3 years అలా ఉంటుంది. సో విప్రోలో నాకు ప్రాజెక్ట్ రిలీజ్ వచ్చేసింది అనమాట. నేను చేస్తున్న ప్రాజెక్ట్ అయిపోయింది, రిలీజ్ అయిపోయాను. 1 month బెంచ్ లో ఉన్నాను అనమాట. 1 month తర్వాత నాకు హెచ్ఆర్ నుండి కాల్ వచ్చింది. ఏమని అంటే నాకు ఆ కాల్ చాలా షాకింగ్. నాకు ఇంకా అసలు తేరుకోవడానికి చాలా టైం పట్టింది అనమాట. విప్రోలో ఓన్లీ 45 days మాత్రమే బెంచ్ పీరియడ్ లో మీకు శాలరీ పే చేస్తారు. ఆఫ్టర్ 45 days మీరు ఉండాలి అనుకుంటే ఆర్గనైజేషన్ లో ఉండొచ్చు. మా దగ్గర ప్రాజెక్ట్స్ ఉంటే మీకు చూపిస్తాము, మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చి క్లియర్ చేసుకోవచ్చు. అంతేగాని మళ్ళీ మీరు ప్రాజెక్ట్ లోకి వెళ్ళేంత వరకు పే అయితే ఉండదు అని అనేసి చెప్పేశారనమాట. కానీ నాకు తెలిసి వేరే ఆర్గనైజేషన్స్ లో అట్లీస్ట్ రెసిగ్నేషన్ ఇవ్వమని ఒక 2-3 months శాలరీ ఇచ్చి పంపిస్తారు. బట్ నాకు అలా ఏం చెప్పలేదు. అప్పటికి నేను అడిగాను కూడా. బికాస్ మా అన్నయ్య అంతకు ముందే మా అన్నయ్య, కజిన్స్, మా హస్బెండ్ అందరూ ఐటీలో ఉన్న వాళ్ళు, వాళ్ళ ఆఫీస్ లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటుంటే ఒకవేళ నిజంగా ప్రాజెక్ట్స్ లేకపోతే ఒక 3 months శాలరీ ఇచ్చి రిజైన్ చేయమంటారు అని అనేసి వింటూ వచ్చాను. సో ఒకవేళ మనకి కూడా నిజంగా రిసిగ్నేషన్ ఇవ్వాల్సి వస్తే అట్లీస్ట్ ఒక 2 months శాలరీ అన్నా ఇస్తారేమోలే అని అనేసి అనుకున్నాను. బట్ విప్రోలో అయితే అలాంటి పాలసీస్ లేవు. సో ఆవిడ ఇంకా హెచ్ఆర్ కాల్ చేసేసి చెప్పారనమాట, ఇట్స్ ఆల్రెడీ 1 month అయిపోయింది, మీరు ఇంకొక 1 month లో, అంటే వాళ్ళు వర్కింగ్ డేస్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇంకొక 1 month లో ఏదైనా ప్రాజెక్ట్ చూసుకుంటే ఓకే, ఇన్ కేస్ లేదు ఇలాగే బెంచ్ లో ఉంటే మాత్రం మీకు పే అయితే ఉండదు, మీరు ఉండొచ్చు, మాకేం ప్రాబ్లం లేదు అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇంకా అలా చెప్పినప్పుడు నేను అప్పటి వరకు ఏమనుకున్నానంటే విప్రోలోనే ఇంటర్నల్ గా వేరే ప్రాజెక్ట్స్ చూద్దాము అని అనేసి అనుకున్నాను. బట్ విప్రోలో ఆల్రెడీ బెంచ్ మీద ఉన్న వాళ్ళని, ఇలా ఉంటారు కదా కొలీగ్స్, వాళ్ళని కనుక్కుంటే లేదు, పెద్దగా మా టెక్నాలజీ మీద ఓపెనింగ్స్ పెద్దగా లేవు, సో కస్టమ్ ప్రాజెక్ట్ దొరకడము అని అనేసి అన్నారు. సో మళ్ళీ అప్పుడు ఇంకా కన్ఫ్యూజన్ అనమాట, ఏం చేయాలి అని చెప్పేసి. బయట కూడా ఐటీ కొంచెం డౌన్ ఉండడం వల్ల ఎక్కువ ఓపెనింగ్స్ లేవు. లోపల చూసుకుందామంటే లోపల ప్రాజెక్ట్స్ లేవు. ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ అంటే ఉంటే ఇక్కడ శాలరీ లేకుండా ఉండాలి, లేకపోతే బయట చూసుకొని బయటకు వెళ్ళాలన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా నేను నౌకరీలో ప్రొఫైల్ అప్డేట్ చేశాను. అప్డేట్ చేసిన నాకు హెచ్ఆర్ నుంచి కాల్ రాగానే నౌకరీలో ప్రొఫైల్ అప్డేట్ చేశాను. అప్డేట్ చేసిన 1 week నాకు ఒక చిన్న ఆర్గనైజేషన్ లో ఒక ఆఫర్ వచ్చింది అనమాట. మంచి ప్యాకేజ్ తోనే మంచిగానే వచ్చింది ఆఫర్. సో ఇంకా నేను హ్యాపీ, ఓకేలే, అంటే మనం శాలరీ లేకుండా ఒక్కరోజు కూడా ఉండట్లేదు, మనకి పేమెంట్ ఎప్పటికప్పుడు వచ్చేస్తుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎంత చేసినా కూడా ఆ 31st రోజు శాలరీ పడడం కోసమే కదా, ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అది ట్రూత్. ఐటీ ఎంప్లాయీస్ అనే కాదు, ఏ ఎంప్లాయీ అయినా కూడా వాళ్ళ శాలరీ డే రోజు శాలరీ పడడం కోసమే మిగతా 30 రోజులు కష్టపడుతూ ఉంటారు. సో ఇంకా మనకి విప్రోలో రాదు అని చెప్పేసరికి బయట ట్రై చేస్తే వచ్చేసింది. ఇంకా హ్యాపీ అక్కడి వరకు, అంత సిచ్యువేషన్ కూడా ఓకేలే, వచ్చేసింది, ఫినాన్షియల్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, నేను ఇంకా ఖాళీగా ఉండాల్సిన పని ఉండదు అని చెప్పేసేసి. అది చిన్న కంపెనీ అయినప్పటికీ ఇక్కడ నేను ఏం చెప్పాలి అని అనుకున్నానంటే స్పెసిఫిక్ గా ఈ వీడియోలో, ఇప్పటి వరకు మీకు విప్రో పాలసీస్, విప్రోవి ఇవన్నీ అర్థమైపోయి ఉంటాయి. సో విప్రో నుంచి ఇంకా బయటకు వచ్చేసేసాను. విప్రోకి నాకు ఇంకా అయిపోయింది అనమాట, రుణం చెల్లిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకో మేజర్ పాయింట్ నేను ఏం చెప్పాలనుకున్నంటే, మీకు ఎక్కడి నుంచైనా ఆఫర్ వస్తే, నేను బ్లైండ్ గా నమ్మేశాను అప్పుడు. అంటే ఓకే, మనకు ఒక ఆఫర్ ఇచ్చారంటే వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్ ఉంటది, మనకి పని ఇస్తారు, మనం పని చేస్తే డబ్బులు ఇస్తారు, మనం నార్మల్ గా అన్ని కంపెనీస్లలో జరిగిపోయినట్టే జరిగిపోతుంది అని చెప్పేసి అదే భ్రమలో ఉండిపోయి వెళ్ళిపోయాను. వాళ్ళు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అన్నారు. ఇంకా అప్పుడైతే ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, ఇంకా బయట అసలు జాబ్లే లేవు, నువ్వు జాబ్ ఇచ్చావు అదే గొప్పరా దేవుడా అని అనేసారు అనుకొని, నేను వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా కూడా వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయి అక్కడ ఒక చిన్న ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యాను. హ్యాపీ మైండ్స్ అని ఉంటుంది అనమాట. అంటే పేరోల్ వచ్చేసేసి హ్యాపీ మైండ్స్. మెన్షన్ చేయొచ్చో లేదో తెలియదు కానీ నేనైతే మెన్షన్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు చీటింగ్ జరిగింది కదా, నేను అందుకనే దాచిపెట్టాలి అని అనుకోలేదు ఆ ఆర్గనైజేషన్ నేమ్. సో అక్కడ దాని నుంచి పేరోలు నేను మంచిగా వాళ్ళకి ఇంకా ప్రాజెక్ట్ లేదనమాట, కానీ ప్రాజెక్ట్ డిస్కషన్ స్టార్ట్ అవుతున్నాయి, అందుకనే నన్ను పిక్ చేసుకున్నారు. అండ్ నన్ను ఇనిషియల్ గా కొన్ని పిఓసిస్ అలాంటివి చేయమంటారు కదా ప్రాజెక్ట్ స్టార్టింగ్ లో, అలాంటివి చేసి ఇవ్వమంటే కూడా నేను చేసిస్తూ ఉన్నాను. ఒక ఫస్ట్ 1 week మాత్రం ఆఫీస్కి వెళ్ళాను, కాకపోతే ఇంకా టీం అంతా బిల్డ్ అవ్వలేదు,
ఎవరు లేరు ఇక్కడ ఉన్న ఒకళ్ళిద్దరు టీం కూడా ఆన్ షోర్ లో ఉన్నారు. సో వాళ్ళతో కాల్స్ లో కనెక్ట్ అయితే సరిపోతుంది. నేను ఆఫీస్ కి వెళ్ళినా కూడా టీం ఇక్కడ లేదు కాబట్టి వర్క్ చేయడానికి ఏముండదు. ఇంట్లో ఉండి వర్క్ చేసినా ఆఫీస్ లో ఉండి వర్క్ చేసినా ఒకటే అని చెప్పేసి నా రిపోర్టింగ్ మేనేజర్ దగ్గరికి నేను అడిగాను అనమాట. ఇక్కడ టీం ఎవరు లేరు అండ్ వర్క్ కూడా స్టార్ట్ అవ్వలేదు, నేను పిఓసీసే కదా చేసేది, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేస్తాను అని చెప్తే ఆయన కూడా ఓకే అమ్మ చేసే, ఇప్పుడు ఏం లేదు కదా, ఒకవేళ వర్క్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఒకవేళ క్లయింట్ మ్యాండేటరీగా ఆఫీస్కి రావాలి అలా అడిగితే నువ్వు ఖచ్చితంగా రావాల్సి వస్తుంది అంటే ఓకే అప్పుడైతే వస్తాను, ఇప్పుడైతే ఇలా కంటిన్యూ చేస్తాను అని చెప్పేసి హ్యాపీగానే, అంటే నేను మంత్ మిడ్ లో జాయిన్ అయ్యాను. నాకు తెలిసి అరౌండ్ 22nd or 23rd సెప్టెంబర్ అనుకుంటా, సారీ అక్టోబర్ 2023 జూన్ లో నేను ప్రాజెక్ట్ నుంచి జూలైలో నేను ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ అయ్యాను. ఆగస్ట్ మొత్తం బెంచ్ మీద ఉన్నాను. ఇంకా సెప్టెంబర్ లో వాళ్ళకి చెప్పేశాను అనమాట నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి. సెప్టెంబర్ ఎండ్ కి అక్కడ నుంచి విప్రో నుంచి రిలీజ్ అయిపోయి అక్టోబర్ 20th కి ఆ టైంలో ఏదైతే ఒక కొత్త ఆఫర్ వచ్చిందో చిన్న ఆర్గనైజేషన్ లో అక్కడ జాయిన్ అయిపోయాను. సో ఆ 10 days కి ఎలా అయినా పే రాదు, ఎందుకంటే మనము ఆఫ్టర్ 15th or 17th అలా జాయిన్ అయితే పే ఇవ్వరు అనమాట, అది నెక్స్ట్ మంత్ లోకి ప్రాసెస్ అవుతుంది. సో ఆ ఫస్ట్ 10 days కి నేను ఆ మంత్ శాలరీ ఏమి రాదు కాబట్టి నేను కూడా పెద్దగా ఏం పట్టించుకోలేదు. అక్టోబర్ అయిపోయింది, బట్ నవంబర్ 31st కి శాలరీ రావాలి. వీళ్ళ ప్రాసెస్ ఏంటంటే వేరే పేరోల్ కాబట్టి 10th కి వేస్తాము అని అనేసి అని అన్నారు. ఓకే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 10th కి శాలరీ పడిపోవాలి, కానీ పడలేదు. కాల్ చేసి అడిగాను డైరెక్ట్ గానే, ఇలా ఏంటి అవ్వలేదు శాలరీ అని చెప్పేస్తే వాళ్ళు అప్పుడు ఏం చెప్తున్నారంటే మాకు ప్రాజెక్ట్ ఓకే అయ్యి అంతా వర్క్ ప్రాజెక్ట్ సెటప్ అయ్యి క్లయింట్ ఓకే అంటే వాళ్ళకి కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి, ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది వచ్చింది అని చెప్పేసి, అవన్నీ ఓకే అయితే అప్పుడు మీరు ఇప్పటి వరకు చేసేది పిఓసీసే కదా, యాక్చువల్ వర్క్ స్టార్ట్ అయినప్పుడు పే చేస్తాము అన్నట్టు చెప్పారనమాట. అది నాకు ఇంకొక పెద్ద షాక్, విప్రోలో శాలరీ ఇవ్వరు అనేది ఎంత పెద్ద షాకో, ఇది ఇంకా పెద్ద షాక్ అనమాట. ఏంటి ఎంత చిన్న, అప్పుడు మీరు ఎందుకు తీసుకోవాలి, మీకు ప్రాజెక్ట్ వచ్చి అంత ఆన్ బోర్డ్ అయ్యి అంత మంచిగా ఉన్న తర్వాతనే ఒక రిసోర్స్ ని తీసుకోవచ్చు కదా. నేను అసలు అనిపించింది అప్పుడు ఇంకా మానేశాను నేను, నాకు మీరు పే వేస్తేనే మీ ఆఫీస్ కి వస్తాను, పే వేస్తేనే మీరు ఇచ్చే వర్క్ చేస్తాను, ఏదైనా పిఓసి ఏదైనా చేస్తాను లేకపోతే చెయ్యను అని చెప్పేసి నేను లాగిన్ అవ్వడం మానేశాను, వాళ్ళ వర్క్ చేయడం మానేశాను, మొత్తానికి మానేశాను అనమాట. ఇంకా వాళ్ళు కాల్స్ చేస్తే మాత్రమే అటెండ్ చేస్తున్నా, ఎందుకంటే అట్లీస్ట్ పే వస్తుందేమో, శాలరీ ఇస్తే ఇంకా పని చేద్దాం వాళ్ళ కోసం అని చెప్పేసి ల్యాప్టాప్ అయితే ఆన్ చేయడం మానేశాను. ఇంకా అది అలా కంటిన్యూ అయిపోయింది. వాళ్ళకి తర్వాత తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ ఓకే అవ్వలేదు. సో నాకు ఇంకా జాబ్ నేనే లాగిన్ అవ్వడం ఆపేశాను కాబట్టి వాళ్ళు స్పెషల్ గా కాల్ చేసి లాగిన్ ఎందుకు అవ్వట్లేదు వర్క్ చేయండి అని అడగడం కూడా మానేశారనమాట. ఇది యాక్చువల్ క్రిటికల్ పాయింట్. ఇక్కడ నాకు ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు నేను శాలరీ లేకపోయి మనీ వేరు పని చేయడం వేరు. డిసెంబర్ వరకు కూడా నాకు శాలరీ లేకపోయినా, అంటే వాళ్ళు ఒక 2 months శాలరీ ఇవ్వకపోయినప్పటికీ నేను పని చేస్తున్నా. సో ఇట్లా డంప్ లాగా ఖాళీగా కూర్చొని ఏదో ఊరికే ఇంట్లో పని చేసుకొని కూర్చొని తిని పడుకోవడం అలా లేదు, వర్క్ చేస్తున్నా కాబట్టి డిసెంబర్ వరకు కూడా నేను స్ట్రెస్ లో ఏం లేను. ఇన్ఫాక్ట్ మీరు కొన్ని వీడియోస్ చూస్తుంటే మేము డిసెంబర్ లో నార్త్ టూర్ కి వెళ్ళాం అనమాట. అప్పుడు వీఆర్ ఫినాన్షియల్లీ అంత స్ట్రాంగ్ గా ఏం లేము, అప్పటికే 2-3 months శాలరీ రాలేదు నాకు, ఓన్లీ మా హస్బెండ్ శాలరీతోనే నడుస్తుంది ఇల్లంతా. బట్ స్టిల్ అయినప్పటికీ కూడాను నేను అంత స్ట్రెస్ లో అయితే ఏం లేను. ఇది కాకపోతే ఇంకో జాబ్ వస్తుందిలే, పేమెంట్ వస్తుందిలే అన్నట్టు అనుకొని మంచిగా మనాలి ట్రిప్కి వెళ్ళాము, ఎంజాయ్ చేసాం, అంతా అయిపోయింది. నేనేమనుకున్నాను అంటే డిసెంబర్ లో నార్మల్ గానే ఓపెనింగ్స్ తక్కువ ఉంటాయి, డిసెంబర్ నుంచి జనవరి వరకు. అది డిసెంబర్ లో అక్కడ వాళ్ళకి క్రిస్మస్ న్యూ ఇయర్ ఉంటది, ఇక్కడ మనకి సంక్రాంతి అవన్నీ ఉంటాయి కాబట్టి అందరు మోస్ట్లీ లీవ్స్ లో ఉంటారు. సో ఓపెనింగ్స్ తక్కువ ఉంటాయని జనవరి వరకు కూడా నేను అంత స్ట్రెస్ లో ఏం లేను. జనవరి నుంచి ప్రొఫైల్ ఎంత అప్డేట్ చేస్తున్నా ఎక్కువ ఇంటర్వ్యూ కాల్స్ రావట్లేదు. వచ్చిన కొన్ని కాల్స్ కూడా ఏమవుతున్నాయంటే పోనీ టెక్నికల్ రౌండ్ క్లియర్ అవుతుంది, మేనేజరల్ రౌండ్ లో పోతున్నాయి మోస్ట్లీ. అండ్ మేనేజరల్ రౌండ్ లో వాళ్ళు ఏమన్నా టెక్నికల్ స్టఫ్ అడుగుతున్నారా అంటే అలా కూడా ఏం లేదు, కొంచెం ప్రాజెక్ట్ గురించి అడుగుతారు, నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అట్లా, లేకపోతే ఏం చేస్తారు, ఇంకా కొంచెం జనరలైజ్డ్ గా ఉంటాయి అన్నమాట మేనేజర్ రౌండ్ లో క్వశ్చన్స్. 99%
టెక్నికల్ రౌండ్ క్లియర్ అయింది అంటే చాలా మంది ఇంకా క్లియర్ అయిపోతుందని అనుకుంటారు. నాకు అలా ఆల్మోస్ట్ 5-6 కంపెనీస్ టెక్నికల్ క్లియర్ అయిపోయి, ఇంకా టెక్నికల్ ఫస్ట్ రౌండ్ క్లియర్ అయిపోయి అందరూ ఓన్లీ మీకు హెచ్ఆర్ లేకపోతే మేనేజరల్ రౌండ్ అని చెప్పి మళ్ళీ ఒక 1 వీక్ 10 days గ్యాప్ తీసుకొని, లేదు ఈ పొజిషనే క్లోజ్ అయిపోయింది, ఇంకా మేము అసలు అంటే ఈ పొజిషన్ కోసం రిక్రూట్ చేసుకోవట్లేదు అని చెప్పిన వాళ్ళు ఒక 3-4 ఉంటే, మేనేజరల్ రౌండ్ లో ఏది అడగకుండా ఊరికే జాయిన్ అయ్యి వాళ్ళ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, నా ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగి దానికి రిజెక్ట్ చేసినవి కొన్ని ఉన్నాయి. ఇంకా మరీ కొన్ని అయితే మరీ దారుణం ఏంటంటే, ఏ ఊరు, ఎక్కడ ఉంటారు, వాట్స్ యువర్ ప్రొఫెషన్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటని ఇలా జనరలైజ్డ్ నా పర్సనల్ డీటెయిల్స్ అడిగి రిజెక్ట్ చేసిన మేనేజరల్ రౌండ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అక్కడ నాకు ఇంకా కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఫస్ట్ థింగ్ ఇక్కడ 2 points. అసలు కాల్సే రాకపోతే బయట మార్కెట్ లో ఓపెనింగ్సే లేవు అని అనుకుంటాము. వచ్చే 5-6 కాల్స్ కూడా మనకి టెక్నికలే క్లియర్ అవ్వకపోతే ఓకే, మనం టెక్నికల్ గా స్ట్రాంగ్ గా లేము అంటే మార్కెట్ లో ఉండాల్సినంత స్ట్రాంగ్ గా లేము, మనం ఐదర్ క్లాసెస్ తీసుకోవాలి బయట, లేకపోతే మనమే ఇంకా ఎక్కువ బ్రషప్ చేసుకోవాలి అన్నట్టు అని అనుకుంటాము. ఇక్కడ అలా కూడా లేదు, టెక్నికల్ అన్ని క్లియర్ అవుతున్నాయి, మేనేజరల్ పోతుంది. అసలు మొత్తం జనవరి నుంచి మళ్ళీ నేను ఇంకొక జాబ్ లో జాయిన్ అవ్వడానికి జూన్ పట్టింది అనమాట. జూన్ 11th జాయిన్ అయ్యాను నెక్స్ట్ జాబ్. అది ఎంత స్ట్రెస్ పీరియడ్ అంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరి నుంచి 4 months నాలో నేను ఏం ఇంప్రూవ్ చేసుకోవాలో తెలియదు. బికాస్ టెక్నికల్ గా రోజు చదువుతున్నాను, అడిగినవి ఆల్మోస్ట్ ఆన్సర్ చేస్తున్నాను. మేనేజరల్ రౌండ్ కి అవ్వాలి అంటే అక్కడ ఏమంత బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి అర్థం అవ్వట్లేదు. సో చాలా స్ట్రెస్ గా ఉండేది అనమాట. ఇంక అప్పటికే జాబ్ లేకుండా 5 months ఉన్నాను, శాలరీ లేకుండా 7 months దాకానో ఏమో ఉన్నాను అనుకుంటా. అండ్ కెరియర్ లో కూడా గ్యాప్ కనిపిస్తుంది. ఏదైతే ఒక ఆర్గనైజేషన్ లో చిన్న ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యానో అక్కడ ప్రాపర్ రిలీజింగ్, ప్రాపర్ జాయినింగ్ అవ్వలేదు కదా, వాళ్ళు అసలు శాలరీ ఇవ్వలేదు, పే స్లిప్పే లేదు. సో అదంతా గ్యాప్ లాగే ఉండిపోయింది నాకు. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్స్పీరియన్స్ లెటర్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏమీ ఉండవు. కాబట్టి విప్రోలో సెప్టెంబర్లో ఎగ్జిట్ అయితే మళ్ళీ నాకు నెక్స్ట్ జాబ్ రావడానికి 2023 సెప్టెంబర్ నుంచి 24 జూన్ పట్టింది. అదొక 7 to 8 months పీరియడ్ కెరియర్ లో గ్యాప్ లాగా ఉండిపోయింది. అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఈ గ్యాప్ ని ఏమని చెప్పాలి ఏంటి అని చెప్పేసేసి, అండ్ జూన్ వరకు ఆఫర్ వచ్చేంత వరకు కూడా భయమే, నెక్స్ట్ ఆఫర్ వస్తుందా రాదా అసలు ఏంటి అని చెప్పేసేసి. ఫైనల్లీ జూన్ లో జాయిన్ అయ్యాను అనమాట. ఇక్కడతో అంతా హ్యాపీ అని అనుకుంటే లేదు, కాదు, ఇంకా క్వశ్చన్ మార్క్ లోనే ఉంది లైఫ్. అందుకని ఈ వీడియోకి ఇంత టైం పట్టింది. ఇప్పుడు ఏం క్వశ్చన్ మార్క్ అంటే, నేను కాంట్రాక్ట్ టు హైర్ జాయిన్ అయ్యాను. సో మీకు ఈ పార్ట్ ఆఫ్ ఇక్కడ నుంచి ఇప్పటి వరకు విప్రో పాలసీస్, విప్రోలో శాలరీ ఎప్పుడు ఇస్తారు, బెంచ్ మీద ఉంటే ఎలా ఉంటది అని చెప్పాను. అండ్ నెక్స్ట్ చిన్న ఆర్గనైజేషన్స్ నుంచి మీకు ఆఫర్ వస్తే మంచిగా దాని గురించి తెలుసుకొని జాయిన్ అవ్వండి, లేకపోతే నాలాగానే శాలరీస్ ఇవ్వక అది ఇబ్బంది అయిపోతుంది. సో ఇవి తెలుసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంట్రాక్ట్ టు హైర్. మనం ఇప్పటివరకు ఎప్పుడు కాంట్రాక్ట్ టు హైర్ చేయలేదు. సర్లే, ఏది లేకపోవడం కన్నా ఏదో ఒకటి బెటర్ కదా. ఇంట్లో కూర్చొని ఎంత చదివినా, ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నా, ఒక లైవ్ ప్రాజెక్ట్ లో వర్క్ చేయడం వేరు, అక్కడ నాలెడ్జ్ వేరు. సో ఆల్మోస్ట్ 7 months అయిపోయింది ఖాళీగా ఉండి. టెక్నికల్ గా కొంచెం డల్ అయిపోతాము. సో అందుకని చెప్పి కాంట్రాక్ట్ టు హైర్ అయినప్పటికీ కూడాను మా అన్నయ్య, మా హస్బెండ్, ఇంకా అందరూ ఫ్రెండ్స్ ని ఎవరిని అడిగినా కూడా సర్లే జాయిన్ అవ్వు, అట్లీస్ట్ నువ్వు వర్క్ చేస్తావు కదా కాంట్రాక్ట్ టు హైర్ అని, ఇక్కడ చేస్తూనే ప్యారలల్ గా బయట చూసుకో అని అనేసి చెప్పారనమాట. సో కాంట్రాక్ట్ టు హైర్ పాలసీస్ మనకు పెద్దగా తెలీదు. ఏదైతే ఏముంది లేదు, జాబ్ ఉంది, జీతం వస్తుంది, ఈ 2 మాత్రమే ఆలోచించుకొని బ్లైండ్ గా వెళ్ళి జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిన తర్వాత కాంట్రాక్ట్ టు హైర్ లో లీవ్స్ ఉండవు, నెలకు ఒకటే లీవ్. ఆ లీవ్ కూడా ఆ నెలలో వాడుకోకపోతే క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ కూడా మనకి ఇక్కడ టైం షీట్స్ ఫిల్ చేసి ఈ టైం షీట్స్ అప్రూవ్ చేయించుకొని, అప్రూవ్ అయిన టైం షీట్స్ వాళ్ళకి స్క్రీన్ షాట్స్ పంపిస్తేనే వాళ్ళు శాలరీ పే అంటే మనకి వేస్తారు. అండ్ కాంట్రాక్ట్ టు హైర్ కాబట్టి ఇక్కడ ఎంత వర్క్ ఉన్నా కూడా మనకు ఒక వర్క్ ఇచ్చినప్పుడు దాన్ని కంప్లీట్ చేయడమే గురించి మేనేజర్ ఆలోచిస్తారు, మనం కూడా అంతవరకే ఆలోచించాలి.
కానీ మనం ఒక పర్మనెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉండి ఒక వీకెండ్ వర్క్ చేస్తేనో లేకపోతే మన వర్క్ అవర్స్ ఎక్స్టెండ్ చేసుకుంటేనో స్ట్రెచ్ చేసుకొని వర్క్ చేస్తేనో అట్లీస్ట్ కాంప్ ఆఫ్ ఇవ్వడమో ఏదో ఒకటి ఉంటుంది పర్మనెంట్ ఎంప్లాయీస్ అయితే. కాంట్రాక్ట్ టు హైర్ లో అలా ఏముండదు. నువ్వు ఎన్ని గంటలన్నా ఇక్కడ వర్క్ చేయి, వాళ్ళు మాత్రం నీకు పర్ డే 8 hours మాత్రమే క్యాలిక్యులేట్ చేసి అంత శాలరీ మాత్రమే ఇస్తారు. అదొకటి. అండ్ నెక్స్ట్ థింగ్, మెయిన్ గా జాబ్ సెక్యూరిటీ ఉండదు. నిన్ను ఎప్పుడు పీకేస్తారో తెలీదు. నాకు జాయిన్ అయినప్పుడు ఇప్పుడు చెప్పేస్తాను. నేను యాక్చువల్ గా కాంట్రాక్ట్ టు హైర్ కాగ్నిజెంట్ లో జాయిన్ అయ్యాను. T-Quanta అనేది పేరోల్ కంపెనీ అనమాట. జాయినింగ్ అప్పుడు నాకు ఏం చెప్పారంటే, మీకు 1 month బిఫోర్ ఇన్ఫార్మ్ చేస్తాం. లైక్ అంటే మీ కాంట్రాక్ట్ అయిపోతుంది, ఇంకా మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నాము అంటే 1 month బిఫోర్ ఇన్ఫార్మ్ చేస్తాం అని చెప్పారు. అండ్ జాయినింగ్ కి ముందు అసలు జరిగిన విషయం ఏంటంటే, 6 months కాంట్రాక్ట్ పీరియడ్ తర్వాత మీరు వాళ్ళే మిమ్మల్ని పర్మనెంట్ చేసుకుంటారు అని అనేసి చెప్పారు. సో ఇదంతా కరెక్టే. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళకి వచ్చిన ప్రాజెక్టు అది నిజంగానే డెవలప్మెంట్ ప్రాజెక్ట్, ఒక లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అనమాట. కానీ వాళ్ళకి లోపల యాక్చువల్ అన్ని కొన్ని డిస్క్లోజ్ చేయకూడదు. సో కొన్ని ఇష్యూస్ వల్ల, కొన్ని టీమ్ సరిగా లేకనో ఎందుకో, నేనే మిడిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ లో వెళ్ళాను అనమాట. ఇవన్నీ అవ్వడం వల్ల ప్రాజెక్టే వెళ్ళిపోయింది కంపెనీ నుంచి. ఇప్పుడు ఆ కంపెనీలో ప్రాజెక్ట్ లేదు, మొత్తానికి క్లయింట్ రికాల్ చేసేసింది అనమాట. సో అందుకని ప్రాజెక్ట్ ఉంటే నన్ను పర్మనెంట్ చేసేవాళ్ళు, అట్లీస్ట్ పర్మనెంట్ చేయకపోయినా కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేసేవాళ్ళు అనమాట. సో ప్రాజెక్టే వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు నాకు కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేయలేదు. అది కూడా నాకు ఫైనే, కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేయకపోవడం. నాకు ఏదైతే 1 month ముందు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పారో అది చేయలేదన్నమాట. లిటరలీ షాకింగ్. అసలు ఇది మళ్ళీ 3వ దెబ్బ ఈ లాస్ట్ 1 year లో. అంటే దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఇది మళ్ళీ 3rd షాకింగ్ విషయం ఏంటంటే, ఫ్రైడే నా లాస్ట్, అంటే మిమ్మల్ని ఫ్రైడే రిలీజ్ చేస్తున్నాము అని చెప్పడానికి నాకు వెనస్డే కాల్ చేశారు. నేను January 31st వీక్స్ కరెక్ట్ గా January 31st నన్ను రిలీజ్ చేస్తున్నారు. నాకు January 29th కాల్ చేసి, మీరు ఇంకా ఎల్లుండి మీకు రిలీజ్ అయిపోతుంది అని చెప్పారు. నేను చాలా బాధించాను, లిటరలీ ఫోన్ లో ఏడ్చాను హెచ్ఆర్తో, నా పేరోల్ కంపెనీ వాళ్ళతో. ఇలా ఒక్కరోజు నాకు అప్పటి వరకు నా ధీమా ఏంటంటే 1 month ముందు చెప్తారు కదా, ఈ 1 month లో ప్రొఫైల్ మళ్ళీ నౌకరీ అప్డేట్ చేసుకుంటాము, అప్పుడు ఏమన్నా ఇంటర్వ్యూస్ ఇద్దాంలే అన్నట్టు అని అనుకొని అప్పటికి అంటూనే ఉన్నాడు మా హస్బెండ్, నువ్వు కాంట్రాక్ట్ పొజిషన్ లో ఉన్నావు, ఎప్పుడు పీకేస్తారో తెలీదు, ప్యారలల్ గా మళ్ళీ జాబ్స్ వెతుక్కుంటూ ఉండు అది అని చెప్తే వెతుకుతున్నాను. జాబ్ అస్సలు వెతకట్లేదని చెప్పలే, కానీ పర్మనెంట్ పొజిషన్స్ అయితేనే ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను అనమాట. మళ్ళీ కాంట్రాక్ట్, ఇప్పుడు ఇక్కడ కాంట్రాక్ట్ హైర్ చేసుకుంటూ నెక్స్ట్ ది కాంట్రాక్ట్ హైర్ ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి పర్మనెంట్ అయితేనే ఇస్తాను ఇంటర్వ్యూ అని అనేసి చెప్తున్నాను. ఇంకా చూడండి, మన టైం బాగాలేకపోతే అన్ని అలాగే ఉంటాయో ఏమో. ఆ పీరియడ్ లో నాకు వచ్చిన కాల్స్ అన్ని కూడా కాంట్రాక్ట్ పొజిషన్ కాల్సే వచ్చాయి. సో నేను పెద్దగా ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. వీళ్ళేమో ఒక్కరోజు ముందు చెప్పారు మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నాము అని చెప్పేసి. మళ్ళీ ప్రాబ్లం. సో January 31st 2025 కి నా లాస్ట్ వర్కింగ్ డే కాగ్నిజెంట్ లో అయిపోయింది. ఈసారి అయితే ఇంకా ఘోరం. అసలు ఆఫర్ లేకుండానే రిలీజ్ అయిపోయాము ఆర్గనైజేషన్ నుంచి. ఇప్పుడు ఆల్రెడీ మనకి 2023 నవంబర్ నుంచి 24 జూన్ వరకు 6-7 months గ్యాప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఎంత టెన్షన్, ఎంత భయం అంటే ఒక 20 ఆ పీరియడ్ మళ్ళీ జాబ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. బికాస్ మార్కెట్ మంచిగా లేదు. ఇప్పుడు ప్రొఫైల్ అప్డేట్ చేసినా ఎప్పుడు జాబ్ వస్తుందో తెలియదు. మనం ఎంత బాగా పర్ఫామ్ చేసినా కూడా, మీరు నేను చెప్పేది రాంగ్ అనుకుంటే లింక్డ్ఇన్ లో చూడండి, వాళ్ళ స్టోరీస్ అప్డేట్ చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది పోస్ట్ చేస్తూ ఉంటారు, టెక్నికల్ క్లియర్, హెచ్ఆర్ క్లియర్ అని చెప్పి జాయినింగ్ లెటర్ ఇవ్వట్లేదు అని చెప్పి. ఇలా చాలా చాలా కేసెస్ ఉంటాయి అన్నమాట. అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము. సో మళ్ళీ భయం, మళ్ళీ నెక్స్ట్ జాబ్ రావడానికి ఎంత టైం పడుతుంది ఏంటి అని చెప్పేసి ఫిబ్రవరిలో ఒక 20 days ఎంత స్ట్రెస్ లో ఉన్నానంటే, ఏదైతే మీకు పీరియడ్ చెప్పానో January 2024 జనవరి నుంచి జూన్ వరకు స్ట్రెస్ లో ఉన్నా అని చెప్పి, అక్కడికన్నా ఇప్పుడు ఇక్కడ ఇంకా స్ట్రెస్ గా ఉన్నాం. ఎందుకంటే అట్లీస్ట్ అక్కడ మా దగ్గర 2024 లో మా దగ్గర కొన్ని సేవింగ్స్ ఉన్నాయి, మా ఈఎంఐస్ కి కానీ లేకపోతే ఇంటి కోసం కానీ దానికోసం. బట్ 2025 లో మేము ఆల్రెడీ 6 months జాబ్ లేకుండా ఉన్నాం కాబట్టి ఎలాంటి సేవింగ్స్ లేవు. ఇప్పుడు ఇంకా నాకు టెన్షన్. నా హస్బెండ్ ఎలా ఉన్నారో తెలియదు కానీ నాకు మాత్రం టెన్షన్. ఏం చేయాలి ఇప్పుడు? వెంటనే జాబ్ రాకపోతే ఎలాగా? అసలు నెక్స్ట్ ఈఎంఐస్ కానీ లేకపోతే ఇంటి మాకున్న కమిట్మెంట్స్
సడన్ గా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా మేము ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అని చెప్పేసేసి. బట్ గాడ్ గ్రేస్ నాకు ఒక మంచి కంపెనీలోనే ఇప్పుడు ఆఫర్ వచ్చింది అనమాట. ఇప్పుడు అంటే అట్లీస్ట్ ఇప్పుడు ఇదైతే పర్మనెంట్ పొజిషన్. ఐటీలో మనం పర్మనెంట్ పొజిషన్ అయినా కూడా ఏదైనా కూడా జాబ్ సెక్యూరిటీ అంటే ఖచ్చితంగా వీడిని ఉంచుకుంటాడు అని ఉండదు. అట్లీస్ట్ కాంట్రాక్ట్ పొజిషన్ లో లాగా ఒక రోజు ముందు చెప్పకుండా వాళ్ళు అట్లీస్ట్ ఒక 1 month అలా ఏమన్నా గ్యాప్ ఉంటది పీకేయడానికి అని. చాలా మంది అనుకుంటారు బయట నుంచి చూసి ఐటీ వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఉంటాయి, చాలా లగ్జరీస్ గా కలర్ఫుల్ గా ఉంటది వాళ్ళ లైఫ్ అని. అంత కలర్ఫుల్ గా ఏమీ ఉండదు లైఫ్. ఏంటంటే ఈ యొక్క ఐటీ ఇండస్ట్రీలో కాకుండా మిగతా ఏ ప్రొఫెషన్ లో అయినా కూడా వారంలో 6 రోజులు వర్క్ చేయాలి. మేము 5 రోజులే చేస్తాం కాబట్టి ఆ సాటర్డే సండే మాకు అంటే ఒక 2 days ఆఫ్ వచ్చినట్టు కనిపిస్తుంది. అండ్ దట్టు చాలా స్ట్రెస్ గా ఉంటది. ఉన్న 5 days కూడా ఒక ఎంటర్టైన్మెంట్ అలా ఏముండదు, చాలా స్ట్రెస్ తో ఉంటది అనమాట వర్క్ అదంతా. సో ఆ స్ట్రెస్ ని బయటికి తెచ్చుకోవడానికి ఎక్కువ పార్టీస్ లేకపోతే బయటకు వెళ్ళడము తిరగడము ఎలాగో కొంచెం శాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ఉన్న వాటిని ఖర్చు పెట్టుకోవడం అలా బయటికి కనిపిస్తుంది. కానీ ఆఫీస్ లోపల మేము ఆ కంప్యూటర్ ఆ డబ్బా ముందు కూర్చొని ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము, మీటింగ్ అంటే అసలు ఎంత ఉంటుంది ఏంటి అని చెప్పేసి కనిపించదు. అంతే కష్టమే ఐటీలో కంటిన్యూ చేయడము. బట్ స్టిల్ మేము ఇష్టపడి చూస్ చేసుకున్న ప్రొఫెషన్ కాబట్టి ఇష్టంతో అలా చేస్తూ ఉంటాము. ఇలాంటి చిన్న చిన్నవి వచ్చినప్పుడు భయం వేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట గవర్నమెంట్ జాబ్ అయితే ఇంత భయం ఉండదు, అందుకే అందరు గవర్నమెంట్ జాబ్ ని ప్రిఫర్ చేస్తారు అని చెప్పేసి. బట్ ఎస్ ఐఎమ్ హ్యాపీ నౌ. నేను ఒక మంచి ఆర్గనైజేషన్ లో నాకు నచ్చినట్టు వర్క్ అంత మంచి టీంతో ఇప్పుడైతే హ్యాపీగా ఉంది అంతా. ఓవరాల్ గా ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పాలి అని అనుకుంది ఏంటంటే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. అందరికన్నా ముందు మా హస్బెండ్ రాయేష్ కి థ్యాంక్స్ చెప్పాలి. నేను ఖాళీగా ఉన్న 6 నెలల్లో ఒక్క రోజు కూడా ఎప్పుడు నన్ను ఇంకా ఎందుకు జాబ్ రావట్లేదు లేకపోతే ఇంకెప్పుడు జాబ్ వస్తుంది, మనం ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ గా లేము, నువ్వు గట్టిగా ట్రై చేయను, ఆయన ఏ ఒక్క మాట నెగిటివ్, నేనే ఆల్రెడీ స్ట్రెస్ లో ఉన్నాను, ఆయన ఏ ఒక్క మాట నెగిటివ్ గా మాట్లాడినా కూడా నేను ఇంకా డౌన్ అయిపోయేదాన్ని. బట్ తను ఒక సపోర్ట్ పిల్లర్ లా ఉన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మా అన్నయ్యకి చెప్పాలి. జనరల్ గా తనకి జాబ్ ఉంది, 31st month లో లాస్ట్ వర్కింగ్ డే రోజు శాలరీ పడుతుంది. నన్ను ఎవ్వరు అడిగినా అడగకపోయినా వాడికి శాలరీ పడగానే నాకు కాల్ చేసేవాడు అనమాట. ఉన్నాయా నీకు ఈ నెల ఈఎంఐస్ కి డబ్బులు, నీకు ఈ నెల ఎంత కావాలి చెప్పు పంపిస్తాను అని చెప్పేసేసి నాకు పంపించిన తర్వాతే తను తన ఖర్చులు లేకపోతే తనవి అన్ని ప్లాన్ చేసుకునేవాడు అనమాట. అనిపిస్తుంది వీళ్ళెవ్వరు లేకపోతే నేను మేబీ ఆ 6 months అట్లీస్ట్ ఆ మాత్రమన్నా కొంచెమన్నా గడపగలిగాను అంటే, వేరే ఇంకా ఎక్కువ నెగిటివ్ థాట్స్ లోకి డిప్రెషన్స్ లోకి వెళ్లకుండా ఉన్నాను అని అంటే వీళ్ళ వల్లనే. మా అమ్మ గాని నాన్న గాని ఇటు అత్తయ్య వాళ్ళు మామయ్య వాళ్ళు ఎవ్వరూ కూడా స్ట్రెస్ నాకు నేను ఇంకా ఎక్కువ స్ట్రెస్ లోకి వెళ్ళిపోయేలాగా అలా ఏం లేదు. ఇంకా అందరూ హెల్ప్ చేశారు మంచిగా. ఇటు ఫినాన్షియల్ గా మా అన్నయ్య, ఎమోషనల్ గా రాయేష్, అన్ని విధాలుగా నా చుట్టూ ఇంతమంది మంచి జనాలు ఉండడం వల్లనే నేను అట్లీస్ట్ జాబ్ లేకపోయినా 6 months ఒక పాజిటివ్ థాట్ తో మళ్ళీ ముందుకెళ్ళి ఇంటర్వ్యూస్ ఇచ్చి మళ్ళీ జాబ్ ఇవ్వడానికి నాకు పాసిబుల్ అయిందనమాట. అండ్ సెకండ్ థింగ్, మనకి ఎంత ఫినాన్షియల్ గా హెల్ప్ చేయడానికి ఉన్న, చెప్పాను కదా మా అన్నయ్య శాలరీ పడగానే ముందు తనే నాకు కాల్ చేసి నాకు కావాల్సిన డబ్బులు ఇచ్చిన తర్వాత మిగిలిపోయిన డబ్బులతో వాడి ఫ్యామిలీ వాడి లైఫ్ చూసుకునేవాడు అనమాట. అంత ఉన్నప్పటికీ మనకే అడగాలి అని అనిపించదు, నాకే అనిపిస్తుంది కదా వాడికి ఎన్ని ఖర్చులు ఉన్నాయో ఏంటో అని చెప్పేసి. సో ఫస్ట్ థింగ్ కొంచెం ఫినాన్షియల్ గా కొన్న సేవింగ్స్ ఉంచుకోండి, ఎస్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్ లేకపోతే ఏ ఎంప్లాయీస్ అయినా. మాకు కొన్నైనా సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ ఆ 6 months కొంచెమన్నా గడపగలిగాము. ఇంకా నెక్స్ట్ టైం మొన్న జనవరిలో జాబ్ పోయినప్పుడు అయితే ఇంకా అసలు రూపాయి కూడా లేదు, ఎందుకంటే ఆల్రెడీ అప్పుడు ఖర్చు పెట్టేశాం కాబట్టి. సో కొన్నైనా సేవింగ్స్ ఉంచుకోండి, ఇది మెయిన్ గా చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ప్రొఫెషన్ లో ఎప్పుడు కూడా సెక్యూరిటీ అంటే ఇప్పుడు ఏ కంపెనీలో సెక్యూరిటీ ఉండదు. సో కొంచెమన్నా సెక్యూరిటీ ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ కాంట్రాక్ట్ టు హైర్ అస్సలు చేయకండి. అండ్ సెకండ్ థింగ్ ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, ఏదో ఎంఎన్సీలో అంత కలర్ఫుల్ గా ఉంటది బాగా ఉంటది అని ఎంఎన్సీలోకి వెళ్ళిపోకుండా స్టాండర్డ్స్ మంచిగా ఉన్న కంపెనీ మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు గ్లాస్ డోర్ లోనా లేకపోతే
తెలిసిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తే మనకి అర్థమైపోతుంది అనమాట. అంటే ఏ కంపెనీలో లైఫ్ బాగుంటది, ప్రాజెక్ట్స్ బాగుంటాయి ఏంటి అని చెప్పేసి. అండ్ మన టెక్నాలజీకి సంబంధించి కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ బాగుంటాయి. సో మన టెక్నాలజీ ఏ ఆర్గనైజేషన్ లో బాగుంటది, ఏ ఆర్గనైజేషన్ లో ఎక్కువ లైఫ్ ఉంటది, అలా చూసుకొని కెరియర్ స్టార్ట్ చేసుకొని అందులోనే ఇంకా బిల్డ్ చేసుకుంటూ వెళ్తే మంచిది అని చెప్పేసి నా సజెషన్ అనమాట. సో ఇది ఇప్పటికైతే నేను రోజు 5 days ఆఫీస్కి వెళ్తున్నా. అది ఒక్కటే అంటే 4 years తర్వాత 4 years వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి అని ఒక్కటే తప్ప మిగతాదంతా చాలా హ్యాపీగా ఉంది, మంచిగా ఉంది. అది ఇంకా ఏం పాయింట్స్ మిస్ చేయలేదు అని అనేసి అని అనుకుంటున్నాను. సో అదనమాట 2023 అంటే 2023 మేలో చెప్పారు నాకు యు ఆర్ గెటింగ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్ అని చెప్పేసి. అప్పటి నుంచే స్టార్ట్ అయింది భయం అదంతా. 2023 నుంచి డిస్టర్బ్డ్ గా ఉన్న లైఫ్ కొంచెం సెటిల్ డౌన్ అవ్వడానికి, అంత మంచిగా అవ్వడానికి 2 years పట్టింది. ఇది 2025. సో అదే బయట నుంచి ఇప్పుడు కానీ ఈ వీడియో చూసిన తర్వాత నాకు తెలిసి మా ఫ్యామిలీలో కానీ బయట చాలా మంది షాక్, నేను పర్సనల్ గా తెలిసిన వాళ్ళు కొద్దిగా షాక్ అవుతారేమో. బికాస్ ఇంట్లో మేమిద్దరం ఉన్నప్పుడు, లేకపోతే నేను నా ఫ్యామిలీ దగ్గరికి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఆ కొంచెం టైం తప్ప మిగతా టైం అంతా మీరు చూసుంటే వీడియోస్ ఎక్కడా ఆగలేదు. ఇంకా చెప్పాలి అంటే ఆ టైంలో మనాలి వీడియోస్ వచ్చాయి, మేము ట్రిప్ కి వెళ్తున్నాము, ఇంకా చాలా వీడియోస్ ఇక్కడ షాపింగ్ వీడియోస్ చేయడం అవి ఇవి అన్ని చేస్తూ ఉన్నాం అనమాట. సో చూసే వాళ్ళు ఎవరికి కూడా వీళ్ళు ఇంత బాధల్లో ఉన్నారు, లేకపోతే వీళ్ళకి కొన్ని కష్టాలు ఉన్నాయి అని ఎవరికి కనిపించట్లేదు అనమాట. కానీ ఉంటాయి వీడియోలో, అన్ని చెప్పలేము, అన్ని కనిపించవు కదా మీకు. సో ఈ వీడియో అంటే అంత పర్సనల్ గా వచ్చి చూడని వాళ్ళకి, మా రిలేటివ్స్ కి వాళ్ళందరికీ కూడా కొంచెం ఈ వీడియో ఇప్పుడు షాకింగ్ గానే ఉంటదేమో. అంతే, ఇంకా హోప్ నేను అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటున్న టిప్స్ మళ్ళీ ఫైనల్ గా ఇట్లా రఫ్ గా చెప్పేస్తాను అనమాట. పాలసీస్ అన్ని తెలుసుకోండి. ఒకవేళ చిన్న కంపెనీ అయితే మంచిదా కాదా కనుక్కొని వెళ్ళండి. కాంట్రాక్ట్ టు హైర్ అయితే వద్దు అని చెప్తాను, అసలు 100% వద్దని చెప్పేస్తాను. సో ఇలాంటివి ఇవే కాకుండా ఇంకా మీ కెరియర్ లో మీకు ఇంకా ఏదైనా వేరే డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ చేయండి. నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తా. నాకు తెలిస్తే చెప్తా, తెలియకపోయినా తెలుసుకొని చెప్తా మీతో పాటు నేను కూడా. అంతే ఈ వీడియో. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మోనికా రాజేష్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.